ఫీజు రీయింబర్స్మెంట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకం. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టినారు. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత మేము దాన్ని కొనసాగించాం. 20,000 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లించింది. మేము వచ్చిన నాడు దాదాపు 3,000 కోట్ల బకాయిలు ఉంది, వాటిని కూడా చెల్లించాం. ఏ ప్రభుత్వం అయితే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, వాటిని చెల్లించుకుంటూ పోవాలి. మీరు విజిలెన్స్ దాడులు చేయిస్తా, మీకు కాలేజీలు మూయిస్తా, వాళ్ళు బెదిరిస్తున్నారు, వాళ్ళు నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగులు పోయి అయ్యా మీరు చెప్పారు 5 DL బాకీ ఉన్నాయి, PRC అన్నారు, ఏమైంది అంటే మేము ఏసీబీ దాడులు చేయిస్తాం. నిరుద్యోగులపై మీరు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు మొదటి సంవత్సరంలో, ఏమి స్వామి ఎక్కడున్నాయి అంటే మీ మీద కేసులు పెడతానని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తుంటే వాళ్ళని కూడా కొడుతున్నారు. అంటే ఎవరిని పడితే వాడిని బెదిరిస్తానంటే నేను అనేది సర్కారా లేక రౌడీ దర్బారు? ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణం అయి వాళ్ళ ముఖ్యమంత్రి ఎట్లుంటే మరి ఆయన కింద పనిచేసే నాయకులు ఎట్లుంటారు, వాళ్ళు అంతే. వాళ్ళు మా చిన్న చిన్న నాయకుల హోటల్ మూయిస్తున్నారు, మా చిన్న చిన్న నాయకులు వ్యాపారాలు కొడుతున్నారు.